హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ పాలు కర్రీ అండి. ఈ విధంగా మునక్కాయలతో ఒక్కసారి కర్రీని ప్రిపేర్ చేసి చూడండి. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒక్క డిఫరెంట్ స్టైల్లో మంచి టేస్టీగా ఉండే ఈ మునక్కాయ పాలు కర్రీని ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం. ముందుగా ఈ కర్రీ కోసం 2 మునక్కాయలను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాష్ చేసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1/2 లీటర్ వాటర్ వేసుకొని అందులో మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ మునక్కాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఈ మునక్కాయలన్నీ ఒక 60% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకొని కర్రీ ప్రిపేర్ చేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మునక్కాయలు ఒక 60% బాగా కుక్ అయిన తర్వాత ఈ మునక్కాయలను తీసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మునక్కాయలు బాగా కుక్ చేసుకుంటేనే మనం తయారు చేసే కర్రీ అంత టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఈ విధంగా కుక్ అయిన మునక్కాయలను పక్కన పెట్టుకొని ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకోవాలి. అందులోనే 2 దాల్చిన చెక్క, 2 లవంగ మొగ్గలు వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత అందులోకి 3 మీడియం సైజ్ ఆనియన్స్ని వీలైనంత సన్నగా చాప్ చేసుకున్నది వేసుకోవాలి. ఈ ఆనియన్స్ మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ మంచి కలర్లోకి ఫ్రై అయితేనే మనం తయారు చేసే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి పచ్చివాసన పోయేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి 2 మీడియం సైజ్ టమాటాలని సన్నగా చాప్ చేసుకున్నది వేసుకొని ఈ టమాటాలు కూడా ఆయిల్లో బాగా మగ్గేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటాలు మంచిగా మగ్గి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా టమాటాలు బాగా మగ్గితేనే మనం తయారు చేసే కర్రీ అంత టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఈ విధంగా టమాటాలు మగ్గి ఆయిల్ సపరేట్ అవుతున్న స్టేజ్లో మనం ముందుగా కుక్ చేసి పక్కన పెట్టుకున్న మునక్కాయలను వాటర్తో సహా వేసుకోవాలి. ఈ విధంగా మునక్కాయలు వేసుకొని ఆయిల్లో ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు కర్రీలోకి స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. ముందుగా టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఈ కర్రీలో కారం మరీ ఎక్కువగా వేసుకోకూడదండి, 1 టేబుల్ స్పూన్ కారం అయితే సరిపోతుంది. ఈ స్పైసెస్ అన్నీ ఈ మునక్కాయలకి పట్టేంత వరకు ఒక 2 మినిట్స్ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకుంటేనే మనం తయారు చేసే కర్రీ చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఈ విధంగా మనం వేసిన స్పైసెస్ అన్నీ ఈ మునక్కాయలకి బాగా పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు అందులోకి కాచి చల్లార్చుకున్న 2 కప్స్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని వేసుకోవాలి. ఈ విధంగా కాచి చల్లార్చిన పాలు వేసుకుంటే మునక్కాయ పాలు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా 2 కప్స్ పాలు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటేనే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా కుక్ అయి ఉంటుంది. ఈ స్టేజ్లో అందులోకి సన్నగా చాప్ చేసుకున్న ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని మరొకసారి మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ పాలు కర్రీ రెడీ.
ఈ కర్రీ చపాతీలోకైనా, రోటీలోకైనా, రైస్లోకైనా చాలా ఎమ్మీగా ఉంటుంది. మీరు కూడా ఇదే విధంగా ఒక్కసారి ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోని కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.